నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నరసింహ నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం ప్రధాన ఆలయమైన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారితో పాటు అనుబంధ ఆలయమైన శ్రీ ఉగ్ర నరసింహస్వామి వార్లకు చందనోత్సవం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. శ్రీ యోగ ఉగ్ర నరసింహస్వామి వార్ల మూలమూర్తులను చందనంతో అందంగా అలంకరించారు. ప్రత్యేక పూజల అనంతరం ధూపదీప నైవేద్యం, మంగళహారతి, మంత్రపుష్పం ఇత్యాది కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. చందన రూపంలో ఉన్న స్వామివార్లను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, ధర్మకర్తల మండలి చైర్మన్ జక్కు రవీందర్, కమిటీ సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, వేద పండితులు, అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు భారీగా పాల్గొన్నారు. नमस्कार मंत्र प्रार्थी सब लोग नमस्कार करने का है, मंत्र बोलने का है, जोर से प्रार्थना करने का है। नमस्ते नारसिंहाय सुरेश्वरे प्रिये नमस्तुभ्यं दयानिधि श्री लक्ष्मी नरसिंह महापरब्रह्मणे आचरयामि, श्रावयामि, नाट्यं प्रदर्शयामि, स्नानारोहयामि, समस्त देवोपचार पंचो परिशुद्धाज्ञां श्रीचलपूर्वका लोक कल्याणार्थं संकल्पित चंदनोत्सव पूजनेन अष्टावधानय ओम धर्मनागा धर्मराजिञ्जये गोविंदा
श्रीमते रम्यजामातृणीन्द्राय महत्तुले श्रीरंगवासिनी पूजा नित्य श्री नित्यमंगल సగౌరవంగా ప్రార్థిస్తున్నాం. జరగాలి ఎక్కడి లేపాలి బేట మీరు తీయాలి మైకులు అన్నీ తీయాలి అన్నా తీయాలి బేట
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి ధర్మపురి తీర్థక్షేత్రంలో స్వయంభువై సాలగ్రామశిలగా కొలువైనటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి నవరాత్రాల్లో అంతర్గతంగా ఈరోజు వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ప్రతి సంవత్సరము స్వామివారికి చందనోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది ఒక విశేషంగా తెలియజేస్తూ ముఖ్యంగా గంధద్వారాంధురాదర్శా నిత్యపుష్టాంకరీషిణి ఈశ్వరీగం సర్వభూతానాంతా మిహోపక్వ ఏశ్రియం అనే మంత్రం ద్వారా సంపుటీకరణయుక్తంగా స్వామివారికి చందన విలేపనం చేయడం జరుగుతుంది. ఇది లోకానికి హితం చేకూర్చాలని, ఎందుకంటే ఎండాకాలంలో లక్ష్మీనరసింహస్వామి వారికి ఈ చందనోత్సవం నిర్వహించడం అనేది చాలా విశేషంగా తెలియజేస్తూ భగవంతుడు చల్లని ఏదైతే గంధము ఎంతైతే చలవ చేస్తుందో అలాంటి చల్లని చూపును, చల్లని అనుగ్రహాన్ని పొందడానికి ఉపయోగపడేది చందనోత్సవము. ఈ కార్యక్రమం లోకానికి హితం చేకూర్చాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఆ విధంగా స్వామివారిని చందన అలంకరణలో దర్శించడం ద్వారా సమస్త దుష్ట అరిష్టములన్నీ కూడా నివారణ అవుతాయని చెప్పి తెలియజేస్తూ భగవంతుడు మనందరినీ కూడా సదా చల్లగా కాపాడాలని చెప్పి వేడుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.